ఏపీ బీచ్లో లిక్కర్ అమ్మకాలపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖ చీరాలలో ప్రయోగాత్మకంగా బీచ్ షాక్లకు కేబినెట్ ఇటీవల ఆమోదం తెలిపిన విషయం తెలిపిందే. అయితే సముద్ర తీరాల్లో మద్యం అమ్మకాలపై నిర్ణయం తీసుకున్నామని నిస్సిగ్గుగా చెప్తున్నారంటే కూటమి నేతలు మహిళా రక్షకుల లేక భక్షకుల అని అర్థం కావట్లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రజా వ్యతిరేక బీచ్ షాక్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖపట్నం శాంతి భద్రతలను కాపాడాలని, బీచ్లను మద్యపాన కేంద్రాలుగా మార్చే ప్రతిపాదనను రద్దు చేయాలని ఐద్వా డిమాండ్ చేసింది. రైట్, ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా విశాఖ ప్రతినిధి సూర్య అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే నూతనంగా ఒక కేబినెట్ ఆమోదం ఏదైతే పొందిందో అందుకు అనుగుణంగా విశాఖ మహానగరంలో ఏదైతే విశాఖ బీచ్ తీరం వెంబడి ఏవైతే బార్ షాపులతో పాటు అలానే ఒక గోవా తరహాలో ఇక్కడ ఏర్పాటు చేయడానికి కూడా కేబినెట్ అనుమతి ఇవ్వడంతో పూర్తిగా మహిళా లోకమంతా కూడా నిరసన కార్యక్రమం అయితే చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక నిరసన కార్యక్రమాన్ని అయితే నిర్వహిస్తున్నారు. అందుకు అనుగుణంగా అసలు ఏం జరిగింది, ఎందుకు వాళ్ళ యొక్క నిరసన అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఎందుకోసం మీరు కేబినెట్ నిర్ణయాన్ని ఎందుకు మీరు ఆమోదించట్లేదు, ఏమైందంటారు? నా పేరు చిన్ని కమలమ్మ అండి. ఇప్పుడు విశాఖ బీచ్లో వైన్ షాప్ పెట్టాలనేది ఒక ప్రపోజల్ పెట్టారు ముఖ్యమంత్రి గారు. దాన్ని మేము మహిళా సంఘంగా ఖండిస్తున్నాం తీవ్రంగా. ఎందుకంటే విశాఖపట్నం సుందర నగరం, అలాగే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం, అది పాడు చేసే విధంగా ఉంటుంది వైన్ షాప్ అనేది పెట్టడం. అలాగే ఇప్పుడు గుడి దగ్గర బడి దగ్గర పెట్టడం నిషేధం ఎలాగైతే ఉందో బీచ్లో కూడా నిషేధమే ఉండాలి. వైన్ షాపులు పెట్టడమే అసలు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఈ గంజాయి అనేది ఎక్కువ వచ్చేస్తుంది. అలాగే ఈ మత్తు మందులు, అమ్మాయిలకు రక్షణ లేదు, ఆడవాళ్ళకి రక్షణ లేదు. ఆడవాళ్ళనే కాదు, నాకు తెలిసి మగపిల్లల జీవితాలు కూడా పోతున్నాయి. సరైన ఉపాధి లేదు. పెట్రోల్ ధరలు పెరిగిపోయి విపరీతంగా ధరలు పెరిగిపోతుంటే ప్రజల కోసం ఆలోచన చేయకుండా ఈ వైన్ షాపులు వాటి మీద వచ్చే ఆదాయము, ఆ వైన్ షాపులు ఎవరైతే పెడతారో వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా, గవర్నమెంట్కి ఆదాయం వచ్చేలాగా ఆలోచిస్తున్నారు. కానీ ఇప్పుడు నేనైనా, మీరైనా, లేకపోతే ముఖ్యమంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ప్రజాస్వామ్యంలో ఓటు ఒకటే కదా. మన అందరూ ఓట్లు వేస్తే కదా వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మరి ఎవరైతే ఓట్లు వేస్తున్నారో వాళ్ళ కోసం కదా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పుడు పెద్ద ఉన్న వాళ్ళ కోసం ఆలోచించి పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు ఇక్కడ వీళ్ళకి మాన ప్రాణాలకు రక్షణ లేకుండా ఉంటే అది ఎలా అవుతుంది? ఇప్పుడు బీచ్లో 24 గంటలు అక్కడ తాగిస్తుంటే అక్కడ ఉన్న మహిళలకి రక్షణ ఇవ్వడానికి ఇప్పుడు ఈ విశాఖపట్నంలో ఉండే పోలీసులు సరిపోతారా? నేను అడుగుతున్నాను. విశాఖపట్నంలో ఉండే పోలీసులు వైన్ షాప్ కానీ బీచ్లో పెడితే అక్కడ మహిళలకు రక్షించడానికి ఈ పోలీసులు సరిపోతారా? సరిపోరు. అనేక రకమైన అరాచకాలు జరుగుతాయి. అందుకనే వెంటనే ఈ ఏదైతే ప్రపోజల్ చేస్తారో దీన్ని ఖండిస్తున్నాము. వెనక్కి తీసుకోవాలి. వైజాగ్లో బీచ్లో వైన్ షాప్ పెట్టేలాగుంటే ప్రపోజల్ వెనక్కి తీసుకోకపోతే వైజాగ్లో వీధి వీధికి మేము ఐద్వాగా ప్రచారం చేసి మొత్తం జనాలందరినీ రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలవేయాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విధంగా చేస్తాం భవిష్యత్తులో. అంటే వెంటనే నిషేధం అనేది చెయ్యాలి. అది ఆపేయాలి. ప్రపోజల్ వెనక్కి తీసుకోవాలనేది మేము కోరుతున్నాం. అదే మరింత మంది కూడా మనతో పాటు ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఏమనుకుంటున్నారు, అసలు ఏంటి, ఎందుకోసం మీరు దీన్ని ఖండిస్తున్నారు? ఇప్పుడు మహిళలకి ఈ మద్యం వల్ల రక్షణ లేదండి. గ్రామాల్లోని ప్రాంతాల్లోని మద్యం, మత్తు పదార్థాలు ఏర్లే పారుతూ ఉంది. మంచినీళ్ళు అయితే దొరకట్లేదు, కానీ మద్యం మాత్రం బాగా దొరుకుతుంది. అందుకని కూల్ చేసుకున్న మగవాళ్ళు కూడా ఆ తెచ్చుకున్న కొద్ది గొప్ప డబ్బులు కూడా ఈ మద్యానికే వేస్తున్నారు. ఇంట్లో మహిళలు, పిల్లలు అన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు. చదువులు కూడా ఫీజులు కట్టుకోవడం కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ ఎక్కడైతే జన సమీకరణ ఉందో అక్కడే మద్యం పెట్టడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆ బీచ్లోని వచ్చిన మహిళలు, చిన్నపిల్లలు కుటుంబాలతో సహా విశ్రాంతి తీసుకోవడానికి వచ్చే టైంలో ఈ మద్యం అనేది ఉంటే మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అత్యాచారాలు పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ మద్యం షాపులు అనేది పెట్టడం కరెక్ట్ కాదు. మహిళలు నష్టపోతారని చెప్పి చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాము. ఐదుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇది కానీ ఓపెన్ చేస్తే మాత్రం చాలా ఉధృతంగా మనం ప్రచారాలు చేయడం జరుగుతుందని చెప్పి ఐదుగా డిమాండ్ చేస్తాం. ఇది ప్రధానంగా పూర్తిగా మద్యం నిషేధం చేయాల్సిన ప్రభుత్వం ప్రస్తుతం దీన్ని పూర్తిగా ప్రజల వద్దకే దగ్గరికి తీసుకురావడానికి, అలానే జనాలు ఎక్కువ అక్కడ పర్యాటకులు ఉంటారు, ఆ ప్రాంతానికి తీసుకురావడానికి పూర్తిగా ఖండిస్తున్నామని చెప్పేసి అయితే ఆ మహిళా సంఘాలు అయితే పూర్తిగా నిరసన కార్యక్రమం చేపడుతున్నారు. అసలు ఏం జరగబోతుందని జరుగుతుంది. అమ్మ చెప్పండి, ఈ మద్యం నిషేధాన్ని చేయాలని ప్రభుత్వాన్ని మీరు కోరుతున్నారు, కానీ ప్రస్తుతం బీచ్ రోడ్లోకి తీసుకొస్తున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీ ప్రధాన డిమాండ్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటున్నారో మాకైతే అర్థం కాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఏమన్నారు? సూపర్ 6 అన్నారు.
పథకాలు. ఆ పథకాలు ఏమీ లేదు. పథకాల్లో ప్రధాన భాగంగా మద్యాన్ని తీసుకున్నారు. మద్యం ఇప్పుడు విశాఖ జిల్లాలో ఎక్కడ చూసుకున్నా బడి గుడి హాస్పిటల్ దగ్గర మొత్తం నివాస ప్రాంతాల్లో ఏ సందులో గొంతులో ఎక్కడ మంచినీళ్ళు రావట్లేదు. కానీ మద్యం షాప్ లేనటువంటి ఏరియా లేదు. అలాగే దానికి భిన్నంగా బార్ షాపులో ఇప్పటికే యువత బార్ షాపుల్లో మద్యం మందు తాగి తూగి రోడ్లు ఎక్కి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఆ చిన్నపిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు యువతని కోల్పోతున్నారు. దాన్ని పట్టించుకోకుండా ఇప్పుడు విశాఖ బీచ్ మీద చంద్రబాబు నాయుడు కన్ను పడింది. విశాఖ బీచ్లో బార్ షాపులు తెరవాలండి. విశాఖ బీచ్కి చాలా చిన్న చిన్న కుటుంబాలు వచ్చి ఒక గంట సేద తీర్చుకోవడానికి కూలికి వెళ్ళి పిల్లలు తీసుకొని వస్తారు. ఎందుకంటే పార్కులు అంటే అక్కడ ఫీజులు పెంచేశారు కదా, పార్కులకు వెళ్లకుండా బీచ్ దగ్గరకు వచ్చి ఆ బీచ్ దగ్గర కూడా ఈ బార్ షాపులు తెరవడం అనేది దుర్మార్గం. ఇప్పటికే యువత బీచ్ల దగ్గర మత్తు మందు డ్రగ్స్కి బానిస అయిపోయి తాగి తూగుతున్నారు. అక్కడే మహిళలకు రక్షణ లేదు. ఈ బార్ షాప్ తెరవడం వల్ల ఇప్పుడు ఇంకొంచెం మహిళలకి రక్షణ లేకుండా అయిపోద్ది. మీరు మీ భార్యను అడగండి, మీ బిడ్డను అడగండి. నేను బీచ్ రోడ్ దగ్గర బార్ షాపులు తెరవాలనుకుంటున్నాను. నా నిర్ణయం కరెక్టా కాదా అనేది మీ బిడ్డ లాంటి వాళ్ళే కదా ఈ విశాఖ మీ కోట్లు వేసిన ప్రజలందరూ మీ భార్య లాంటి వాళ్ళే కదా, ఆడవాళ్ళే కదా. వీళ్ళందరి గురించి నీకు లేదా? మీ ఇంటికి ఒక రూలు, మా ప్రజలకు ఒక రూలా? మీరు తక్షణమే బార్ షాపులు రద్దు చేయాలి. ఏదైతే బీచ్ రోడ్లో పెట్టాలనుకుంటున్నటువంటి బార్ షాపులు తక్షణమే రద్దు చేయాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పాలి. మొత్తం విశాఖ జిల్లాలో ఉన్నటువంటి పిల్లల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఈ బార్ల షాపులు రద్దు చేసే వరకు బీచ్లో పెట్టేటటువంటి బార్లు ఏదైతే షాపులే పెడతారో ఏం పెడతారు అవి రద్దు చేసే వరకు కూడా మేము ఊరుకునేలేదు. ఐదుగా మేము ప్రజలందరూ ఏకం చేసుకొని ఉద్యమం చేస్తాం. ఏదైతే ప్రభుత్వం తీసుకున్న చొరవ ఏదైతే ఉందో అందుకు అనుగుణంగా పూర్తిగా ఆ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని కూడా పూర్తిగా ఖండించాలని చెప్పేసి అయితే ప్రధానంగా ఐద్వాతో పాటు మహిళా సంఘాలు మొత్తం కూడా విశాఖ మహానగరంలో అయితే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విశాఖలో ఒక గ్రాండ్గా ఈ యొక్క పర్యాటకంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల స్థానికంగా ఎన్నో అసాంఘిక కార్యకలాపాలు ఎన్నో పెరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి దాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని చెప్పేసి అయితే మహిళా సంఘాలు కోరుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ చూపకపోతే తక్షణమే వాళ్ళకి నిరసన కార్యక్రమాలతో పాటు వాటిని అడ్డుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తామన్న విషయాన్ని అయితే ప్రధానంగా తెలియజేసిన పరిస్థితి. కెమెరామెన్ సాయి కిరణ్తో సూర్యప్రకాష్, స్వతంత్ర టీవీ, విశాఖపట్నం.